ఫ్రెండ్స్ నిన్న వన్‌ప్లస్ వాళ్ళు మన ఇండియాలో ఒక లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. సో ఈ లాంచ్ ఈవెంట్‌లో వన్‌ప్లస్ 11R మొబైల్‌ని లాంచ్ చేశారు. ఈ మొబైల్ ప్రైస్ 40,000 అయితే పెట్టారు. సో ఈ 40,000లో ఈ మొబైల్‌ని తీసుకోవచ్చా? ఈ మొబైల్‌లో అంత మ్యాటర్ ఉందా? లేకుంటే ఈ మొబైల్ కన్నా ఇంకా బెటర్ మొబైల్స్ ఉన్నాయా? ఆ ప్రైస్ కని అయితే నేను ఈ వీడియోలో మీకు క్లారిటీ అయితే ఇస్తాను. సో ముందుగా మనం స్పెక్స్‌లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్ స్పెక్స్ చూసుకుంటే డిస్ప్లే సైజు 6.74 ఇంచెస్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ హెచ్‌డి ప్లస్ రిజల్యూషన్‌తో వస్తున్న ఓఎల్ఈడి డిస్ప్లే 120Hz రిఫ్రెష్ రేట్కి ఈ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది. 10-బిట్ డిస్ప్లే టెక్నాలజీతో వస్తుంది. HDR10+ సపోర్ట్ అయితే ఉంటుంది. ఓవరాల్ డిస్ప్లే పరంగా చూసుకుంటే మాత్రం చాలా అంటే చాలా బెటర్ అయితే ఉంటుంది. ఓఎల్ఈడి డిస్ప్లే విత్ 120Hz రిఫ్రెష్ రేట్ అంటే చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. స్మూత్ అయితే ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ చాలా బెటర్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అఫ్ కోర్స్ ఆ ప్రైస్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇస్తారు. నెక్స్ట్ ఈ మొబైల్లో స్నాప్డ్రాగన్ 8th Gen 1 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తారు. ఇది 4nm మీద బిల్డ్ అయిన ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 3.19 GHz మీద క్లాక్ చేయబడింది. చాలా మంచి ప్రాసెసర్ ఇది. చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ ఇది. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడు కానివ్వండి, నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడు కానివ్వండి. Adreno 730 GPUని అయితే యూజ్ చేస్తారు. UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. చాలా అంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది ఈ మొబైల్లో. గైస్ ఈ మొబైల్లో బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. సోనీ IMX890 సెన్సార్ని అయితే యూజ్ చేస్తారు. సో ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే చాలా బెటర్గానే అయితే వస్తాయి. అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ కూడా ఇస్తున్నారు. సో వీడియోస్ అయితే చాలా స్టేబుల్గానే అయితే వస్తాయి. నెక్స్ట్ 8 మెగాపిక్సెల్ 120 degrees ఫీల్డ్ ఆఫ్ వ్యూని కవర్ చేసే అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అనేది ఇచ్చారు. సో డీసెంట్ కెమెరా సెటప్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఈ మొబైల్ బ్యాక్ సైడ్ కెమెరాని యూజ్ చేసుకొని మీరు 4K 60 FPSలోనైతే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్లో 5000 mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. జస్ట్ 25 minutesలోనే 100% ఛార్జ్ అవుతుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. సో చాలా ఫాస్ట్ అయితే ఉంటుంది. బ్యాటరీ లైఫ్ కూడా బాగానే ఉంటుంది. 5000 mAh ఇచ్చారు కాబట్టి సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. 100 watts అంటే చాలా ఫాస్ట్గానే అయితే ఛార్జ్ అవుతుంది. టైప్ సి పోర్ట్తో ఈ మొబైల్ అయితే వస్తుంది. సో గైస్ ఇవి ఓవరాల్ OnePlus 11R మొబైల్స్ స్పెక్స్. సో ఈ స్పెక్స్ చూసాక మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ మొబైల్ని తీసుకోవద్దని అయితే. నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం 40,000లో డీసెంట్ ఫోన్ అయితే OnePlus వాళ్ళు లాంచ్ చేశారని అయితే చెప్పుకోవచ్చు. పర్ఫార్మెన్స్లో, డిస్ప్లేలో, బ్యాటరీలో అన్నిట్లలోనైతే ఈ మొబైల్ అయితే బెటర్ అవుతుందని చెప్పుకోవచ్చు. సో 40,000లో మీరైతే తీసుకోవచ్చు. మంచి ఫోన్ అని అయితే చెప్పుకోవచ్చు. కానీ నేను స్టార్టింగ్లో 40,000లో దీనికన్నా బెటర్ మొబైల్స్ ఉన్నాయా అని అయితే చెప్తానన్నాను కదా. సో ఎస్ ఉన్నాయి. ఏదో బ్రాండ్లో కాదు, ఇదే బ్రాండ్లో ఇదే ప్రైజ్లో కూడా ఉన్నాయి. సో ఆ మొబైల్ ఏంటిదంటే OnePlus 10T మొబైల్. సేమ్ స్పెక్స్తోనైతే వస్తుంది. సేమ్ డిస్ప్లే, సేమ్ పర్ఫార్మెన్స్, సేమ్ కెమెరా. సో అన్నిట్లలోనైతే సేమ్ అయితే ఉంటుంది. బట్ ఎక్కడ చేంజ్ చేస్తుంది అంటే మాత్రం బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్లోనైతే చేంజ్ అయితే వస్తుంది. 4800 mAh బ్యాటరీ పవర్ ఉంటుంది. 150 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో 150 watts అంటే చాలా ఎక్కువ అయితే చెప్పుకోవచ్చు. ఇందులో 100 watts మాత్రమే ఉంటుంది. సేమ్ ప్రైస్ రేంజ్లోనైతే ఉన్నాయి OnePlus 10T, OnePlus 11R. బట్ అందులో ఫాస్ట్ ఛార్జింగ్ అనేది ఎక్కువ ఉంటుంది OnePlus 10T మొబైల్లో. సో మీ ఇష్టం, మీకు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్కువ కావాలి, నాకు కొంచెం పాత మోడల్ అయినా కూడా ఏం కాదనుకుంటే OnePlus 10T తీసుకోవచ్చు. లేకుంటే నాకు 100 watts సరిపోతుంది, కొత్త మోడలే తీసుకుంటా అనుకుంటే మాత్రం OnePlus 11R మొబైల్ని అయితే తీసుకోవచ్చు. బట్ 40,000లో రెండు మంచి ఫోన్స్ అని అయితే చెప్పుకోవచ్చు. గైస్ ఇది ఈరోజు ఇవాళ వీడియో. ఈ వీడియో ద్వారా ఈ OnePlus 11R మొబైల్ గురించి క్లారిటీ ఇచ్చానని అయితే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా మీరు మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి. కొంచెం సపోర్ట్ అయితే చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సపోర్ట్ అయితే చేయడం లేదు. మీరు సపోర్ట్ చేస్తేనే ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఫ్యూచర్లో ఎన్నో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఫ్రెండ్స్ ఈ మొబైల్ని మీరు బై చేద్దాం అనుకుంటే ఈ మొబైల్ బయింగ్ లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే అయితే ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేసి బై చేయడానికి అయితే ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.